గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మోకాళ్ళ నొప్పి, హిప్ జాయింట్ సమస్యలు ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు చిన్న వయస్సులోనే చాలా మందిని వేధిస్తున్నాయి. నడవడం, మెట్లు ఎక్కడం, రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా మారుతోంది. అయితే వైద్య రంగంలో వచ్చిన అత్యాధునిక సాంకేతికతతో ఇప్పుడు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా శస్త్రచికిత్స మరింత ఖచ్చితంగా జరుగుతుందని, రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇది సాధారణ జాయింట్ రీప్లేస్మెంట్కు ఎలా భిన్నం? ఎవరు ఈ చికిత్స చేసుకోవచ్చు? దీని ప్రయోజనాలు అలాగే జాగ్రత్తలు ఏంటి? ఈ అన్ని విషయాలపై అవగాహన కల్పించేందుకు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ మనో తేజ్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. సార్, ముందుగా చెప్పండి, అసలు జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? అసలు ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది సార్? ముందుగా చెప్పాలంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అండి. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ జాయింట్స్ అరుగుదల అనేది మోస్ట్ కామన్ థింగ్. సో జాయింట్ అరుగుదల కూడా 4 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది 4 డిఫరెంట్ గ్రేడ్స్. సో మనకి ఎలాగైతే రక్షణ కవచం బట్టలు ఎలా ఉన్నాయో అదే టైప్లో జాయింట్స్కి కూడా యూ హ్యావ్ ఎ థింగ్ కాల్డ్ కార్టిలేజ్ అని చెప్పి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంది. సో అది మనకి ఒక 2 mm థిక్నెస్, 2 mm థిక్నెస్ కార్టిలేజ్ ఉంటుంది మనకి పై బోన్లోని, కింద బోన్లోని. అండ్ దాంతోపాటు ప్రతి జాయింట్లోనే మీకు మధ్యలో కుషన్ ఉంటుంది, అది మెనిస్కస్ అంటాం. సో మనం వాడే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ యూసేజ్ వల్ల అదంతా అరగదీసుకొని మళ్ళీ ఇంకోటి కింద పడినా, ఏదైనా దెబ్బలు తగిలినా, ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉన్నా సరే, వీటిలో ఏమున్నా సరే దానివల్ల అది ఇంకా అరుగుదల అనేది స్పీడ్గా పెరుగుద్ది. సో ఇదేదో ఒక్క రోజులోనో 2 రోజుల్లో వచ్చింది కాదండి. మనం వాడకం బట్టి, మన యూసేజ్ బట్టి బాగా ఎక్కువ అవుతే అరుగుతూ ఉంటుంది అది. సో గ్రేడ్ 4లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా సరే బోన్ ఆన్ బోన్ అంటే మనకి 8 mm మెనిస్కస్ అండ్ 2 mm కార్టిలేజ్ అరిగిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎముక మీద ఎముక కూర్చుంటుంది. దోస్ ఆర్ రా సర్ఫేసెస్. సో దానివల్ల విపరీతమైన నొప్పి రావడం, కాళ్ళు వంకరెళ్ళడం, కాళ్ళు మడవడానికి, చాపడానికి కూడా ఇబ్బంది పడడం, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, అలాగే అంటే నార్మల్ సర్జరీకి దీనికి అంటే ఏంటి డిఫరెన్స్ సార్? సో నార్మల్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మీకు జనరల్గా ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న సర్జరీ అది. సో ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఉంగరం ఇచ్చి అందరూ వీళ్ళకి పెట్టుకోమంటే ఎలా ఉంటుంది? అది నార్మల్ జాయింట్ రీప్లేస్మెంట్ నన్ను అడిగితే కనుక. సో నేను గత 5 సంవత్సరాల నుంచి జాయింట్ రీప్లేస్మెంట్ రోబోటిక్స్ చేస్తున్నాను. కానీ ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్కి డిఫరెంట్ అలైన్మెంట్ వస్తుంది. ఇది ఏదైనా ఫీమరల్ కాంపోనెంట్ రొటేషన్ అంటాం అది. సో ఆ కాంపోనెంట్ రొటేషన్ కానీ అలైన్మెంట్ VCA అంటాం. సో ఇలాంటి ఏదైనా సరే నార్మల్ రోబోటిక్ అండ్ నార్మల్ వర్సెస్ రోబోటిక్లో నార్మల్ రీప్లేస్మెంట్ ఈ స్టాండర్డ్, దాన్ని 5 degrees వాల్గస్ అంటాం. అండ్ రొటేషన్ అబౌట్ 3 degrees. సో ఇది ప్రతి పేషెంట్, ఇది నేను కాదు, మీకు కాదు, ఎవరికైనా సరే అదే విధంగా చేసేవాళ్ళం సర్జరీ మనకి రోబోటిక్ వచ్చేంత వరకు. బట్ రోబోటిక్ వచ్చిన తర్వాత CT అడ్వాన్సెస్ వల్ల, ఆ గైడెన్స్ వల్ల, అన్నిటి వల్ల సో ప్రతిసారి ఆ 3 degree రొటేషన్ నేను గత 10 సంవత్సరాలను చేసింది ఇప్పుడు ప్రతిసారి 2.2, 2.6, 3.1 అలాగా రొటేషన్ కానీ యాంగులేషన్ కానీ మారుతూనే ఉంది. సో ఎవ్రీ పేషెంట్ ఈజ్ నాట్ ద సేమ్. సో పర్సనలైజ్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ అనొచ్చు మనం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది. ఓకే, అంటే ఇప్పుడు మోకాలి లేదా హిప్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం అంటారా సార్? అందరికీ అన్నానండి నేను. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది అరుగుదల
అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో జనరల్గా ఎవరైనా పర్టికులర్గా ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20s కానీ పర్సనల్ కేర్ తీసుకొని మజిల్ హెల్త్ అంటే మనకి క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్ కానీ అండ్ మజిల్ టోన్ కానీ ఇదంతా బాగా మెయింటైన్ చేసి రెగ్యులర్ వర్కౌట్స్, రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ చేసే వాళ్ళకి మజిల్ యాక్టివిటీ బాగుంటుంది. సో వన్ మజిల్ యాక్టివిటీ ఈజ్ గుడ్, మనకు జాయింట్ మీద లోడ్ పడదు. సో ఆ జాయింట్ లోడ్ తప్పించుకోవచ్చు. జాయింట్ లోడ్ తప్పించుకుంటే అరుగుదల అనేది ఉండదు. సో ఇంజురీస్ అవ్వకుండా ఈ లోడ్ బాగా తప్పించుకొని చేయగలిగితే దేర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ హూ ఆర్ లైక్ 80s and 85s and 90s ఆల్సో. వాళ్ళెవరికి జాయింట్ రిప్లేస్మెంట్ అవసరం రాలేదే. మనకి ఓన్లీ ఎస్పెషల్లీ వర్క్డ్ అబౌట్ ఆల్ ద స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియా. మొత్తం అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్లో వర్క్ చేశాను. 90% ఆఫ్ ద సర్జరీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎక్కువ శాతం తెలుగు వాళ్ళే. అది మరి జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ అవ్వచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఇదివరకు రోజుల కన్నా ఇప్పుడు రోజుల్లో మనకు జాయింట్ రిప్లేస్మెంట్ అనేది బాగా ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకురా అంటే మన తాతలు కానీ దాని ముందు వాళ్ళు కానీ ఎవరికేం అవసరం రాలేదు. కానీ ఈ జనరేషన్లో చాలా ఎక్కువ స్పీడ్ పెరుగుతుంది. ఎందుకురా అంటే ఇదివరకు అందరూ గడ్డి మీద కానీ లేదా క్లే సర్ఫేసెస్ మట్టిలో కానీ తిరిగేవారు. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ టైల్స్, మార్బుల్స్ అన్ని రకరకాల ఫ్లోరింగ్స్ వచ్చేసినాయి. సో దానివల్ల అడుగేసిన ప్రతిసారి మీకు కాళ్ళకి గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో అడుగేసిన తర్వాత గ్రౌండ్ షుడ్ షేక్ ద గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్, షాక్ అబ్జార్ప్షన్ అది తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఈ హార్డ్ టైల్స్, హార్డ్ ఫ్లోరింగ్స్ ఇవన్నిటి వల్ల వాట్ ఎవర్ ఇంపాక్ట్ మనం బరువు వల్ల ఇచ్చేది, ది హోల్ ఇంపాక్ట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు అవర్ జాయింట్స్. దానివల్లే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో అందుకే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మనకి పెద్దగా ఏం ఇబ్బందులు ఉండవు. సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనపడుతుంటాయి ఇబ్బందులు. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే మీరు అన్నట్లు మార్బుల్స్ కానీ అవన్నీ కానీ కొత్తగా వచ్చాయి సార్. అంటే ఇప్పుడు పల్లెటూరులో కూడా ఆ కల్చర్ చాలా వరకు వచ్చింది. అంటే మీ సలహా ఏంటి సార్? అంటే ఎలా ఉంటే బెటర్ అంటారు? ఓల్డెన్ ప్రిన్సిపల్స్ ఆర్ బెటర్ అండి. సో ఆ షాక్ అబ్జార్ప్షన్ అనేది ఉండాలి కాళ్ళకి ఏదైనా సరే. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇదివరకు పొలం పనులు చేసుకునే వాళ్ళు అందరూ పొలం పనులు చేసుకునేవారు, అందరూ రెగ్యులర్ వర్క్స్ చేసుకునేవారు, ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు అందరికీ మోడర్న్ స్టైల్స్ వచ్చేసినాయి అందరికీ. సో ఏంట్రా అంటే కింద కూర్చోవాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే అందరికీ అదొక పెద్ద వండర్ లాగా ఉందంతా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ గెట్ ఎనీ అమెరికన్ ఒకసారి ఇక్కడ బాస్మెట్ వేసుకుని కూర్చోమంటే కూర్చోలేడు. ఎందుకని అంటే ఈజ్ బాడీ ఈజ్ నాట్ యూస్డ్ ఫర్ ఇట్. అదే మన ఇండియన్స్ని అయితే చక్కగా వేసుకుని కూర్చుంటాం మనం. వాళ్ళు మనల్ని పెద్ద మిస్టరీ లాగా, వండర్లా చూస్తారు. ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంది. సో మన ఏన్షియంట్ ఓల్డ్ మెకానిజమ్స్ ఇవన్నీ చాలా మంచి ఉన్నాయి. కానీ ఏంటంటే అవన్నీ ఫాలో అవ్వాలంతే. మనం అది ఫాలో అవ్వట్లేదు అందరం. వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ మోడర్నైజేషన్ అందరం. సో రోబోటిక్ టెక్నాలజీ యూస్ వల్ల అంటే ఒక పేషెంట్కి ఎలాంటి యూజెస్ ఉంటాయి సార్? సో బేసిక్గా జాయింట్ రీప్లేస్మెంట్ మనం చేసినప్పుడు మనం ఏంట్రా చేసేదంటే అందరూ బోన్ మొత్తం మార్చేస్తున్నాం అనుకుంటారు. బట్ నో, వాట్ వీఆర్ చేంజింగ్ ఈజ్ వీఆర్ రీప్లేసింగ్ ఓన్లీ ఆ పైన కార్టిలేజ్. ఏదైతే ఆ 2 mm కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అది మాత్రమే మనం తీసేసి వీఆర్ ఇంప్లాంటింగ్ ది న్యూ ఇంప్లాంట్ ఓవర్ దెర్. సో ఆ ఇంప్లాంట్లో కూడా మనకు రకరకాలుగా ఉన్నాయి. కోబాల్ట్ క్రోమియం ఎలా ఉన్నాయి, టైటానియం ఉన్నాయి, అండ్ న్యూయర్ ఇంప్లాంట్స్ లైక్ సెరామిక్ ఉంది. అండ్ మన గోదావరి జిల్లాలో మోస్ట్ ఫేమస్ గోల్డ్ ఇంప్లాంట్ అంటారు. చాలామంది వచ్చి గోల్డ్ ఇంప్లాంట్ కావాలని అడుగుతారు. దట్ ఈస్ జస్ట్ నథింగ్ దట్ ఇట్ గోల్డ్ అయితే మాత్రం కాదు. అది గోల్డ్ అయితే అక్కడ కూడా దొంగతనాలు జరిగేవి. అది టైటానియం నయోబియం నైట్రేట్ కోటింగ్ మాత్రమే అది. సో చాలామందికి ఆ ఇంప్లాంట్ ఫ్యాసినేషన్ ఉంది. సో ఇలా రకరకాల ఇంప్లాంట్స్తో వీల్ పొజిషన్ ఇట్ అండ్ విల్ కీప్ ఎ ప్లాస్టిక్ స్పేసర్. సో ఒక ప్లాస్టిక్ స్పేసర్ మధ్యలో పెడతాం. సో ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ మూమెంట్ కానీ అంతా యాక్టివ్గా ఉంటుంది అది. సో అది మాన్యువల్లో అది చేస్తున్నాం. బట్ రోబోటిక్ వచ్చేటప్పటికి ఏమవుతుందిరా అంటే ఇదే ప్రొసీజర్ మనం సర్జరీకి వెళ్ళక ముందే ప్రతి పేషెంట్కి సిటీ స్కాన్ చేస్తాం.
ఫ్రమ్ హోల్ హిప్ నుంచి యాంకిల్ దాకా అందరికీ సిటీ స్కాన్ చేసి కంప్లీట్ అలైన్మెంట్ ముందే చూసుకొని ఎంత డిఫార్మిటీ ఉంది అంటే ఎంత బెండ్ అయ్యి ఉన్నాయి కాళ్ళు దొడ్డి కాళ్ళ లేదా బయటికి వైపు బెండ్ అయి ఉన్నాయా ఎంత డిఫార్మిటీలో ఉంది అండ్ ఎంత డిఫార్మిటీ కరెక్ట్ చేయాలి అనేది సర్జరీకి ముందు రోజే ప్లానింగ్ అంతా అయిపోతుంది. అండ్ ప్రతి సైజు ఏ సైజు వెయ్యాలి వీళ్ళకి ఎంత ఫీమర్ పడుతుంది ఎంత టిబియా పడుతుంది అనేది ప్రతిదీ ముందే ఫిక్స్ చేసుకొని ఆల్ అటెంటివ్గా కట్స్ అన్నీ కూడా ప్రీఫిక్స్డ్గా ఉండి అప్పుడే సర్జరీకి వెళ్తాం. సో దీనివల్ల ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ బిఫోర్ టెస్టెడ్, బ్యాలెన్సింగ్ ముందే చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు అండ్ సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువ ఉండవు, మంచి అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే సర్జరీలో సార్ అంటే రోబోటిక్ సర్జరీ అని అంటే చాలామంది అనుకునేది ఏంటంటే రోబోటే స్వయంగా వచ్చి చేస్తుందేమో అని. బట్ రోబోట్ చేస్తుందా సార్ లేదంటే మీ అండర్లో మీ గైడెన్స్ ఉంటుందా? అందరు ఉద్దేశంలో రోబోటిక్ అంటే పక్కన కూర్చొని కాఫీ తాగుతూ డాక్టర్ చేస్తే జరుగుద్ది అనుకుంటారు. బట్ ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా సర్జికల్ రోబో అనేది డావించి రోబో అంటారండి. దాంట్లో ది ప్రాసెసింగ్ యూనిట్ ఈస్ డిఫరెంట్, కన్సోల్ ఈజ్ డిఫరెంట్. సో ఆ కన్సోల్లో మనం పక్కన కూర్చొని సర్జన్ ఆపరేట్ చేస్తాడు. అది 5,000 కిలోమీటర్స్ 10,000 కిలోమీటర్స్ అదర్ కాంటినెంట్ నుంచి కూడా చేసినారు మొన్న రీసెంట్గా. యూఎస్ నుంచి చైనాలో కూడా సర్జరీ చేశారు అది. బట్ కానీ ఏంటంటే ఆర్థోపెడిక్స్లో ఆ టెక్నాలజీ అనేది లేదు. వాట్ ఎవర్ రోబోట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ జస్ట్ ఏ రోబోటిక్ అసిస్టెడ్ ఆర్మ్. ఇప్పుడు నాకు 2 చేతులు ఎలాగైతే ఉన్నాయో దట్ ఈజ్ మై థర్డ్ ఆర్మ్ అంతే. అది నాకు హెల్ప్ చేస్తుంది అంతే. సో వాట్ ఎవర్ ఇన్ సర్జరీ స్టెప్స్ ఏం చేయాలన్నా సరే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి గివెన్ విత్ మై కన్సిడరేషన్. నాకు నేనుగా అన్నీ చెప్పి ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళండి, పాయింట్ బి నుంచి పాయింట్ సికి వెళ్ళండి అని ఆర్డర్ ఇచ్చి దాన్ని మూవ్ చేస్తేనే అవుతుంది. అంతేకాని దానికి అది చేసుకోవడం అనేది జరగని పని. సో ఎర్రర్స్ జరగవు అసలు. ఓకే, ఇది చాలామందికి అపోహ ఉంది. అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఎంతవరకు ఖచ్చితత్వాన్ని ఇస్తుంది సార్? నేనైతే 100% చెప్తానండి. ఎందుకంటే 100% ఎందుకురా కన్ఫామ్గా చెప్తానంటే మనం సర్జరీకి వెళ్ళకముందే వీఆర్ ట్రైలింగ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఇంప్లాంట్స్ ఎంత పొజిషన్లో పెడుతున్నాం, ఏంటి ఎంత రొటేషన్లో పెడతాం, గ్యాప్ చెక్స్ అంటే మనకి ఆపరేషన్కి ముందు గ్యాప్ ఎంత ఉంది, తర్వాత ఎంత గ్యాప్ ఉంది అన్నీ ముందే చేసుకొని. అండ్ ఈ ఆర్థోపెడిక్లో రోబోటిక్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్. మనకి ఆ కెమెరా సెన్సార్స్ ఏదైతే ఉన్నాయో యూ హ్యావ్ ట్రాకర్స్ ఆన్ ద పేషెంట్. ఫీమర్లోని నీ జాయింట్లోని ట్రాకర్స్ ఉంటాయి. సో ఆ 2 ట్రాకర్స్ కంటిన్యూస్గా సర్జరీ జరుగుతున్నంతసేపు అది ట్రాక్ చేస్తూనే ఉంటుంది మన స్టెప్స్. సో ఎక్కడైనా తప్పైనా సరే ఏమైనా సరే ఇట్ విల్ కరెక్ట్ ఇమీడియట్లీ. సో అక్కడ జరగనివ్వకుండా ఆపుద్ది అది. సో కంటిన్యూస్గా అది జరుగుతున్నప్పుడు ఎటువంటి మిస్టేక్ జరగదు. ఓకే, అంటే ఇది సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత అంటే చేస్తున్నప్పుడు కానీ కంప్లీట్ అయిన తర్వాత కానీ అంటే ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ కానీ లేదంటే పెయిన్ ఎక్కువ ఉండటం కానీ అంటే చాలా వరకు చూస్తూ ఉంటాం నార్మల్ సర్జరీస్లో. బట్ ఈ విధానం వల్ల అంటే ఓవర్ బ్లీడింగ్ కానీ అంటే పెయిన్ కానీ తక్కువగా ఉంటుందా సార్? యా, ఫర్ ఎగ్జాంపుల్ మా కేసెసే మేము చూసామండి. దగ్గర ఒక 1000 కేసెస్ వరకు కంపేర్ చేసాం. అబౌట్ రోబోటిక్ నాన్ రోబోటిక్ రెండిట్లోనే కంపేర్ చేసాం. నాకు చూసినంత వరకు అయితే మాత్రం బికాస్ ఫస్ట్ మనం హైదరాబాద్లో ఫస్ట్ మనమే స్టార్ట్ చేసి రోబోటిక్ స్టార్ట్ చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోతో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. సో వీ వర్ ద ల్యాబ్ ట్రయల్స్. ఎప్పుడైనా సరే ఏదో స్టడీస్ యుఎస్ జర్మనీ ఏదో స్టడీస్ అదొక్కటే స్టడీస్ కాకుండా మన ప్రాక్టికల్గా మన చేతిలో ఎలా వర్క్ చేసింది అనేది ఖచ్చితంగా నమ్ముతాను నేను ఇప్పుడు. సో స్టార్టింగ్ ఒక 1000 కేసెస్లో మేము చూసినంత వరకు అయితే మాత్రం మాన్యువల్ సర్జరీ అనేది సా బోన్తో చేస్తాం. సో సా బోన్ అనేది సివియర్ హీట్ నెక్రోసిస్ ఫామ్ చేస్తుంది. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫోర్సెస్ ఓవర్ దేర్. సో బట్ ఈ ఆటోమేటెడ్ రోబోలో ఏంటంటే మిల్లింగ్ జరుగుతుంది. ఇట్స్ ఎ రౌండ్ బర్. సో ఆ రౌండ్ బర్ మిల్లింగ్ చేస్తూ ఉంటుంది.
సో ఆ థర్మల్ నెక్రోసిస్ అనేది తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై పెయిన్ ఈజ్ లెస్. పెయిన్ ఏదైతే ఉందో పేషెంట్కి ఉండాల్సింది అది తక్కువ ఉంటుంది. అండ్ ఇంకో మేజర్ ఇష్యూ ఏంట్రా అంటే, అండ్ మాన్యువల్ సర్జరీలో మనం సాఫ్ట్ టిష్యూని ఎక్కువ రిలీజ్ చేస్తాం టు బ్యాలెన్స్ ద నీ. అంటే ఇప్పుడు మనకి 2 స్తంభాలు ఉన్నాయనుకోండి, 2 ఎత్తు స్తంభాలు ఒకేలా ఉండాలి. ఇటుపక్క 10 mm ఉంటే అటుపక్క 10 mm ఉండాలి. అదే టైప్లో నీ జాయింట్లో కూడా బ్యాలెన్స్ కరెక్ట్గా చేయాలి. బోత్ సైడ్ ఈక్వల్ ఎంఎంస్ ఉండాలి. సో అలా ఈక్వల్ ఎంఎం గ్యాప్స్ ఉండాలి అన్న టైంలో మనకి రిలీజ్ చేసుకుంటూ పోతాం. ముందే సాఫ్ట్ టిష్యూ అంతా పోస్టర్ మీడియల్గా రిలీజ్ చేస్తూ ఉంటాం కొద్దిగా 1 mm పెంచుకోవడానికి. బట్ రోబోటిక్లో ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి బోన్ కట్స్తో సహా అక్కడ ముందే ఉంటుంది. సో ఈ అలైన్మెంట్ అనేది ఏంటంటే ఫంక్షనల్ అలైన్మెంట్ అంటాం రోబోటిక్లో చేసేది. బట్ కమింగ్ టు ఇది నార్మల్ రీప్లేస్మెంట్లో మెకానికల్ అలైన్మెంట్ చేస్తాం అందరికీ. సో ఫంక్షనల్ అలైన్మెంట్లో మీకు సాఫ్ట్ టిష్యూ రిలీజ్లు కానీ ఏమీ ఉండవు. సో అందుకే పోస్ట్ ఆప్ డే 1 నుంచే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. పెయిన్ కూడా తక్కువ ఉంటుంది వీళ్ళు కంపేర్ టు నార్మల్లో ఇనీషియల్గా పెయిన్ ఉంటుంది. బట్ లాంగ్ రన్లో ఆఫ్టర్ 4 weeks 6 weeksలో బోత్ ఆర్ ద సేమ్ మీకు ఆ పెయిన్ అనేది. బట్ ఆ ఇనీషియల్ పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోబోటిక్లో. ఓకే, అంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత అంటే ఒక పేషెంట్ ఎంత త్వరగా నడవగలుగుతారు సార్? సో మనకి నీ రీప్లేస్మెంట్ రోబోటిక్లో నాది స్టాండర్డ్ ప్రోటోకాల్ అండి. ఎవరిదైనా సరే డే 1 అంటే ఆపరేషన్ అయిన మరుసటి రోజున ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డే 1. డే 1 రోజున ప్రతి ఒక్క పేషెంట్ ఖచ్చితంగా నిలబడి ఆ వార్డ్లో నడవాల్సిందే. సో ఆ నడక అనేది అవాయిడ్ చేయడం లేదు. సో డే 1 నుంచే నడుస్తారు, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ వాకర్. ఎందుకంటే మనం ఏదైతే అప్రోచ్ వెళ్ళామో కండ అంతా కట్ చేసి వెళ్ళామో అదంతా హీల్ అయ్యేంత వరకు సపోర్ట్ అనేది ఉండాలి. సో అందుకు వాకర్ అనేది కంపల్సరీగా పెడతాం అందరికీ. అండ్ డే 2 అనేది డ్రెస్సింగ్ మనం చేసేది. డ్రైన్ ట్యూబ్ ఏదైతే ఉందో అది తీయడం అండ్ ఎక్స్రే తీసుకోవడం అన్నీ తీసుకొని డే 2నే డ్రెస్సింగ్. అండ్ డే 3 ఈజ్ ద స్టేర్ క్లైంబింగ్. సో స్టేర్ క్లైంబింగ్ అనేది కంపల్సరీగా అందరికీ అలవాటు చేస్తాం డే 3 రోజున. ఎందుకంటే ఎవరైనా డే 4 డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి 1 or 2 స్టెప్స్ ఉంటాయి ఖచ్చితంగా ఇంట్లో వెళ్ళడానికి. సో వాళ్ళు అక్కడ ఇబ్బంది పడకూడదంటే డే 3న మేము కంపల్సరీగా స్టేర్ క్లైంబింగ్ చేయించి బై డే 3 or డే 4 పేషెంట్ గోస్ హోమ్ ఎవ్రీబడి. అండ్ 2 వారాల తర్వాత కుట్లు అనేది తీసేస్తాం ఎవరికైనా సరే 12 to 14 daysలో. సో ఆ కుట్లు తీసేసిన తర్వాత మనకి మళ్ళీ 4 weeks వరకు వాకర్ సపోర్ట్ ఉంచుతాం. బట్ 4 weeks తర్వాత నో నీడ్ ఆఫ్ ఎనీ వాకర్, కంప్లీట్గా నార్మల్గా నడుస్తారు అందరూ హ్యాపీగా. సో బెటర్ రికవరీ ఉంటుంది ఇంకా అందరికీ. ఓకే, అంటే నార్మల్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ తర్వాత అంటే రికవరీ టైం అంటే ఎంత ఉంటుంది సార్? రికవరీ టైమ్ కంపేర్ టు నార్మల్ దానికన్నా అంటే మీకు ఆల్మోస్ట్ బోత్ ఆర్ ద సేమ్ అండి. బట్ రోబోటిక్లో ఏంటంటే కొద్దిగా అర్లియర్ రికవరీ ఉంటుంది అండ్ పెయిన్లెస్ ఉంటుంది. బాగా పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. బికాస్ అలైన్మెంట్ అనేది ఏదైతే న్యాచురల్ అలైన్మెంట్ ఉండాలో అందరికీ అది ఆల్రెడీ బ్యాక్ తీసుకొచ్చేసాం. సో న్యాచురల్ అలైన్మెంట్ రావడం వల్ల కంఫర్టబుల్గా ఉంటారు అందరు పేషెంట్స్. ఓకే, అంటే ఇది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? లేదంటే సీనియర్ సిటిజన్స్ కూడా ఇప్పుడు అంటే ఎక్కువలో ఏజ్ లిమిట్ లేకుండా చాలా మందిలో ఈ పెయిన్స్ అనేవి మీరు అన్నట్టు చాలా ఎక్కువ వస్తున్నాయి. దీనికి ఏజ్ లిమిట్ ఉందా ఆర్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయించుకోవచ్చు? జనరల్గా నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ జిడియాట్రిక్ అండి. అంటే మనకి అబోవ్ 60 years ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి అదే వాళ్ళకే వస్తుంది అంత ఇబ్బంది. సో యంగెస్ట్ జాయింట్ ఇప్పుడు ఈ మోడర్న్ డెవలప్మెంట్ వల్ల యంగెస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎవరికైతే జరిగిందో దట్ ఈస్ అబౌట్ 42 years. 42 years ఒక లేడీకి సర్జరీ చేసాం. అండ్ ద ఓల్డెస్ట్ ఈజ్ అబౌట్ 92 years. So age is just a number. So every patient and every person's body equation is different. 92 yearsకి మొన్న హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా ఫిట్గా ఉన్నారు. ఆయన చాలా ఫిట్గా ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు, ఆయన ఎవ్రీథింగ్ నార్మల్.
అండ్ ఫీమేల్ పేషెంట్స్ బాగా ఎక్కువ వస్తారు జాయింట్ రీప్లేస్మెంట్కి. మేల్ పేషెంట్స్ డ్యూ టు మజిల్ పవర్ ఉంటుంది వాళ్ళందరికీ ముందు నుంచి. సో దానివల్ల ఏంటంటే మోకాళ్ళ అరుగుదల అనేది అంత ఫాస్ట్గా రాదు వాళ్ళకి. బట్ ఫీమేల్స్ మళ్ళీ ఆడవాళ్ళకి ఏమవుతుందంటే మెనపోజ్ కానీ నెలసరి రాకపోవడం కానీ ఇవన్నీ అయినప్పుడు ఆ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ అరుగుదల అవుతూ ఉంటుంది. సో అర్లీ ఆర్థరైటిస్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు మెన్. అది ఓకే, అంటే ఇప్పుడు ఈ సర్జరీ అంటే చేయించుకునే వాళ్ళు అంటే చాలా మందిలో ఇప్పుడు అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి సార్. అంటే లైక్ డయాబెటీస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇది సేఫేనా సార్? వచ్చే ప్రతి పేషెంట్కి షుగర్ కానీ బీపీ కానీ కార్డియాక్ రిస్క్ కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకురా అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎవరికైనా సరే 60 ఏళ్ళ తర్వాతే సర్జరీ జరుగుతుంది. మోస్ట్లీ మినిమం 50 ఏళ్ళు ఉండాలి అందరికి. సో ఆ టైంకి వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక సిస్టమిక్ కంప్లైంట్ అంటాం, అంటే ఈ షుగర్ కానీ బీపీ కానీ లేదా బ్లడ్ థిన్నర్స్ మీద ఉండడం కానీ ఇవన్నీ వెరీ కామన్ కండిషన్స్. సో ఎవరికైనా సరే దీస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఈజ్ ఎ లైఫ్ మోడిఫైయింగ్ సర్జరీస్, నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. ఎందుకురా జాయింట్ రీప్లేస్మెంట్, చాలామంది అంటారు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోకుండా నేను అలాగే ఉంటానండి అని. మీరు అలాగే కూర్చొని ఉండొచ్చు, పెయిన్ ఉండదు, ప్రాబ్లం లేదు. కానీ మీరు కంటిన్యూస్గా కూర్చొని ఉండిపోవడం వల్ల రక్త ప్రసరణ అనేది ఏది జరగదు. మన కార్డియోపల్మనరీ ఫంక్షన్ అంటాం. సో బాడీలో బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది, హార్ట్ అండ్ లంగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరినైనా సరే 6 నెలల పాటు పక్కన కూర్చోపెట్టేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా కార్డియాక్ కంప్లైంట్స్ ఏదో స్టార్ట్ అవుతుంటుంది. సో అవన్నీ రాకుండా ఉండాలి అనుకుంటే కనుక మూమెంట్లో ఉండాలి. సో ఆ మూమెంట్ కోసమే ఈ రెగ్యులర్ వాకింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ జాయింట్. సో అందుకు దిస్ ఈజ్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీబడి నవ్ ఇట్ ఈస్. ఓకే, రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలంటే జాయింట్ రీప్లేస్మెంట్కి అంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు సార్? ఎలా చేయించుకోవాలి పేషెంట్? సో బేసిక్ ఏం టెస్ట్లు అంటే అన్నీ సేమ్ రొటీన్ టెస్టేనండి. సో ది మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అంటాం. సో రీనల్ ఫంక్షన్ కానీ లివర్ ఫంక్షన్ కానీ అన్ని రెగ్యులర్ ఫంక్షన్ టెస్ట్ అన్నీ చేసుకొని దానితో పాటు రెగ్యులర్గా అందరికీ మ్యాండేటరీగా 2D ఎకో అనేది కంపల్సరీగా చేస్తాం. ఈసీజీ 2D ఎకో ఇలాంటి టెస్టులన్నీ చేయించుకొని మాన్యువల్కి రోబోటిక్ డిఫరెన్స్ ఏంట్రా అంటే ఒకటే సిటీ స్కాన్. సో రోబోస్లో రకరకాల రోబోస్ ఉన్నాయి. సిటీ బేస్డ్ రోబోస్ ఉన్నాయి, నాన్ సిటీ బేస్డ్ రోబోస్ ఉన్నాయి. సో సిటీ బేస్డ్ రోబోస్ ఆర్ మోర్ సుపీరియర్. సో ఎందుకంటే పేషెంట్ ఎనాటమీ అన్నీ ముందే లోడ్ చేస్తారు అందులో. సో దానికి ప్రతి ఒక్క పేషెంట్కి కంప్లీట్ లోవర్ లిమ్ సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసి దాని తర్వాతే అది ప్లానింగ్ చేసి సర్జరీకి పట్టుకెళ్ళాలి. సో సిటీ స్కాన్ ఒక్కటే డిఫరెన్స్ మిగతా అన్నిటికన్నా, మిగతా టెస్టుల కన్నా. ఓకే, అంటే సర్జరీ తర్వాత అంటే ఫిజియోథెరపీ ఎంత ముఖ్యమైనది సార్? సో సర్జరీ అనేది ఓన్లీ 50% అండి. మిగతా 50% ఈజ్ మెయిన్లీ ఫిజియో ఫర్ ఎవ్రీ పేషెంట్. సో పెయిన్ టాలరెన్స్ లెవెల్ లేదు, నేను చెయ్యను, నేను కూర్చొని ఉంటాను అంటే అదర్ 50% వేస్ట్ అయినట్టే. సో వెన్ యు ఆర్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్జరీ 100% ఎఫర్ట్ 4 వీక్స్, ఒక 4 వారాల పాటు ఎఫర్ట్ పెట్టి చేసుకునేటట్టు ఉండాలి. సో ఆ పుష్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ పుష్ లేకపోతే చాలా కష్టం. ఓకే, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి, యూజెస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.